ఒకటి రెండు శ్లోకాలు ఒకటి రెండు శ్లోకాలు ఆల్రెడీ ఇద్దరు మాతాజీలు చెప్పారు. మనం చిన్న బ్రీఫ్ గా చెప్పుకుందాము. మొదటి శ్లోకం ఏంటి, రెండో శ్లోకం ఏంటి, దాని ఎక్స్టెన్షన్ ఇది కదా, అందుకే చిన్నగా చెప్పుకుందాం. ఇప్పుడు మొదలు పెడతాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతి వ్యాసం జయ తతో జయముదీరయేత్. శ్రీమద్ భగవద్గీత అత ప్రథమోధ్యాయః అర్జున విషాద యోగః. సో మొదటి శ్లోకము ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు అనమాట. ఎవరిని అడుగుతున్నాడంటే సంజయుని అడిగాడు. మొదటి శ్లోకంలో ఏమని అడిగాడు అంటే, సంజయుడికి దివ్య దృష్టి ఉంటుంది. వాళ్ళు ఇక్కడ రాజగృహంలో ఉండే కురుక్షేత్రంలో ఏమవుతుంది అన్నది ఆయన కళ్ళకి కనిపిస్తుంది అన్నమాట. అది ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాబట్టి ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉంటాడు అన్నమాట. అప్పుడు ఇక్కడ ధృతరాష్ట్రుడు ఏమని అడిగాడు అంటే, సంజయ, నా కుమారులు పాండుపుత్రులు అందరూ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఉన్నారు కదా, యుద్ధంకి సంసిద్ధం అయ్యారు కదా, వాళ్ళందరూ ఇప్పుడు ఏమి చేస్తున్నారు అని మొదటి శ్లోకంలో ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతాడు. రెండో శ్లోకంలో సంజయుడు జవాబు చెప్తాడనమాట. ఏమని చెప్తాడు అంటే, నీ పుత్రుడైన దుర్యోధనుడు పాండవుల సైన్య బలము చూడగానే అక్కడ వాస్తవ స్థితి అంటే అక్కడ ఎట్లా ఉంది ఏంటి అని అవన్నీ చూసి వెంటనే తన గురువైన ద్రోణాచార్యుల వైపు వెళ్ళి అక్కడ ఉన్నాడు, అక్కడ ఆయనతో మాట్లాడడానికి నుంచొని ఉన్నాడు అని రెండో శ్లోకంలో చెప్తారు. ఇది ఒకటి, ఇది రెండోది. మొదటి ధృతరాష్ట్ర వాచ, రెండోది సంజయ్ వాచ. మూడోది కూడా సంజయుడే ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉన్నాడు. అక్కడ చూసింది ఏంటి, దుర్యోధనుడు ద్రోణాచార్యుడు వారితో ఏమి అంటున్నాడు అని ఈ మూడో శ్లోకంలో మనము తెలుసుకుంటాం. ఇప్పుడు మూడో శ్లోకము చదువుతాను. పశ్యైతాం పాండుపుత్రాణం మాచార్య మహతీంచము వ్యూఢా ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. సో ఇది మూడో శ్లోకం అన్నమాట. ఇక్కడ ద్రోణాచార్యులు తన గురువైన దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యులకి ఈ ప్రశ్నలు వేస్తున్నాడు. మొదటిది ఏంటి అంటే, పశ్యైతాం చూడుము. ఇక్కడ అంటే చూశాడు కదా, ఇక్కడ ఏం చూశాడు, సైన్య బలమును, పాండువుల సైన్య బలమును చూశాడు. అది చూసే ఆయన ఇప్పుడు ద్రోణాచార్యుల దగ్గరికి వచ్చాడు. పశ్యైతాం అంటే చూడుము. పాండుపుత్రాణం అంటే పాండవులు వారి యొక్క సైన్య బలము ఎలా ఉన్న, మహతీంచము అంటే ఇక్కడ గొప్పదైన సైన్య బలము. ఏమంటున్నాడు ఇక్కడ దుర్యోధనుడు, పాండవులంతా మన ఎదురుగా అక్కడ నుంచొని ఉన్నారు, వాళ్ళంతా చాలా గొప్ప సైన్యం వాళ్ళకి ఉంది అని. నిజంగా చెప్పాలంటే కురుక్షేత్ర యుద్ధంకి రాకముందు దుర్యోధనుడు ఏమనుకున్నాడు, నాదే గొప్ప సైన్యము, నేను కృష్ణుని సైన్యం అంతా తీసుకున్నాను, ఒక్క శ్రీకృష్ణ పరమాత్ముడు అని ఆయన అనుకోలేదు. ఆయనని శ్రీకృష్ణుడే అనుకున్నాడు. శ్రీకృష్ణుడునే ఒక్క అర్జునుడి సైడ్, పాండవుల సైడ్ ఉన్నాడు, నా సైడే గురువులు ద్రోణాచార్యులు ఉన్నారు, భీష్ములు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు కదా అని అన్నారు. కానీ ఇక్కడ రాగానే ఆయన ఆలోచన చూడు ఎలా అయింది. ఈ ఆలోచన ఏం చెప్తుంది, అసూయ క్రియేట్ చేస్తుంది. ఎవరిలో అసూయ, దుర్యోధనలో అసూయ క్రియేట్ చేస్తుంది అన్నమాట. అందుకే పశ్యైతాం పుత్రాణం మాచార్య ఇక్కడ ఎవరు, ద్రోణాచార్యులు, ఆచార్యులు గురువు. మహతీంచము అంటే ఇంత గొప్పదైన సైన్య బలము ఇక్కడ నుంచోని ఉన్నాడు. వ్యూఢాం, ఇక్కడ వ్యూఢాం అంటే సేనా వ్యూహం అన్నమాట. అంటే అందరు సైనికులు కరెక్ట్ పొజిషన్ లో నుంచొని ఉన్నారు. సైనికుల్లో కూడా అన్ని రకాల రకరకాల విద్యలు ఉంటాయి. ఒకరికి గదతో విద్య ఉంటాయి, ఒకరికి విలు విద్య ఉంటుంది, ఇంకొకటి ముష్టి యుద్ధం చేసే వాళ్ళు ఉంటుంది, రకరకాలు ఉంటాయి. మనం చూస్తాం కదా, మనకి కూడా గేమ్స్ అనేవి ఉంటాయి. కొంతమంది కబడ్డీలో పర్ఫెక్ట్, క్రికెట్ లో ఇంకా చాలా గేమ్స్, ఖోఖో ఇట్లా. సో ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కబడ్డీ తీసుకున్నాం అంటే దానికి ఒక లీడర్ ఉంటారు. ఆ లీడర్ అందరికి కరెక్ట్ పొజిషన్స్ చెప్తారనమాట. అటు సైడ్ నుంచి వచ్చే జట్టుని నువ్వు ఎలా పట్టుకోవాలి, ఎవరు ముందు వెళ్ళాలి, ఎవరు తర్వాత వెళ్ళాలి, ఎవరు ఫస్ట్, అట్లా అన్ని చెప్పి కరెక్ట్ గా ఆ వ్యూహము ప్రకారమే వాళ్ళు గేమ్ ఆడతారు. అలాగే ఇలా ఇక్కడ కూడా వ్యూహము మొత్తము రెడీగా ఉంది.
దాన్ని వ్యూహ రచన అని కూడా అంటారు. యుద్ధం ఎలా చేయాలి అదంతా ఒక ఇది ఉంటది. సైన్య బలంలో ఒక సైన్యాధిపతిగా ఉంటారన్నమాట. వాళ్ళు ఉండి ఇదంతా చేయిస్తుంటారు. ఇక్కడ ఎవరి సైన్యాధిపతి? ద్రుపద పుత్రేణ. ద్రుపద పుత్రేణ. ఇక్కడ పేరు పెట్టి ద్రుపద పుత్రుడు ఎవరు? దృష్టద్యుమ్నుడు అన్నమాట. ఇక్కడ పేరు పెట్టి ఆయనని అదే ఏజ్ జనరల్ గా మనం పేరు పెట్టే పిలుచుకుంటాం కదా, అట్లా కాకుండా ఇక్కడ దృష్టద్యుమ్నుడు అనకుండా ద్రుపద పుత్రుడు ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ద్రుపద పుత్రుడు ఇక్కడ? సేనా వ్యూహరచన చేసి అంత పాండవుల సైన్యంని సంసిద్ధం చేసి నుంచోపెట్టాడు. ఆ ద్రుపద పుత్రుడు ఎవరు? దృష్టద్యుమ్నుడు ఎవరు? ఎవరో కాదు, నీ శిష్యుడే. నువ్వే ఆయనకి మొత్తము శిక్షణ ఇచ్చావు. ఎలా ఇచ్చావు? నీది చాలా విశాల హృదయము అన్నమాట. ఒక బ్రాహ్మణుడిగా అస్త్ర విద్య రహస్యములన్నిటికీ అతన్ని తెలిపి ఆయనని ఏ విధముగా సంకోచించకుండా నువ్వు అన్ని విద్యలు నేర్పించి ఎలా తయారు చేస్తావు ఆయనని? బుద్ధి కుశలుడవై శిష్యేన ధీమత. ధీమత అంటే బుద్ధి కుశలుడుగా నువ్వు ఆయనని తయారు చేశావు. ఇవన్నీ ఒక ఆచార్య, ఒక గురువు, పెద్ద గురువు ద్రోణాచార్యులు పాండవులకి కౌరవులకి ఇలా గురువు దగ్గర వచ్చి ఇలా మాట్లాడుతున్నారు. ఈ మాటలన్నిటి ఏంటి అంటే చిన్న చిన్న లోపాలను, ఎత్తి పొడుపులను గురువునే ఎత్తి చూపుతున్న ఈ దుర్యోధనుడి మాటలు. అంటే ఇక్కడ మనము ఎందుకు ద్రుపద పుత్రుడు శిష్యేన ధీమత అంటే ఇక్కడ మనం ఒక స్టోరీలోకి వెళ్ళాలి. చిన్న స్టోరీ. ఎందుకు ఇలా ఎత్తి పొడుస్తున్నాడు అనేసి చెప్తున్నాడు అన్నమాట. అసలు నీ శిష్యులే ద్రుపద పుత్రుడు, తవ శిష్యైన ధీమత బలశాలి బుద్ధిశాలి అని నీ ఎదురుగా నించున్నాడు అనడంలో ఇక్కడ చాలా అర్థం ఉంది. ఇప్పుడు స్టోరీలోకి మనం వెళ్తే ఈ అర్థం మనకి చాలా బాగా తెలుస్తుంది అన్నమాట. ద్రుపద మహారాజు పాంచాల రాజ్యంలో చిన్న బాలుడుగా ఉన్నప్పుడు వాళ్ళు గురుకులంకి వస్తారనమాట విద్యలు. అప్పట్లో మీకు అందరికీ తెలిసిందే కదా, గురుకులంకి వెళ్ళి కొంచెం పెద్దగా అయ్యేదాకా అన్ని విద్యలు నేర్చుకొని మళ్ళీ తిరిగి రాజ్యానికి వచ్చి పట్టాభిషేకం చేసుకొని రాజ్యపాలన చేస్తూ ఉంటారు. అట్లాగే ద్రుపదుడు కూడా గురుకులానికి వెళ్ళి, అదే గురుకులము భరద్వాజ గురుకులం అన్నమాట. భరద్వాజుడు కూడా చాలా పెద్ద ఋషి. ఆయన కూడా అక్కడే వెళ్ళి విద్యలన్నీ నేర్చుకుంటూ ఉండగా అక్కడ భరద్వాజు గురు కొడుకు అయిన ద్రోణాచార్యులు అనమాట. ఒకటే వయసు. ద్రుపదుడు ద్రోణాచార్యులు ఇద్దరు ఒకటే వయసు వాళ్ళు. చాలా స్నేహం ఏర్పడుతుంది ఇద్దరి మధ్యన. గురువు కొడుకు ద్రుపద మహారాజు. ద్రుపద మహారాజు ఏంటి, చిన్న పిల్లవాడు అప్పుడు. సో బాగా స్నేహం. ద్రోణాచార్యులు చాలా తొందరగా అన్ని విద్యలను అందరూ పిల్లలతో పాటు తన కొడుకుని కూడా కూర్చొని భరద్వాజ్ మహర్షి అన్ని నేర్పిస్తూ ఉండేవారు. ద్రోణాచార్యులు చాలా మంచిగా తొందరగా అందరు ఒకలాగా ఉండరు కదా, నేర్చేసుకొని ద్రుపద మహారాజుకి అన్ని విద్యలలో సహాయం చేస్తూ ఆ అబ్బాయి నేర్చుకునేటట్టు సహాయం చేసేవాడంట. సో వాళ్ళ స్నేహం ఎంత ఇదైపోతుంది అంటే, వాళ్ళ స్నేహం ఎంత ఇదవుతుందంటే ఒకళ్ళు ఉండి ఇంకొకళ్ళు లేకుండా అంత స్నేహం. ఆ స్నేహంకి ఎప్పుడు ద్రుపదుడు ఏమంటాడు, నువ్వు నా రాజ్యానికి వచ్చేసేయి, నేను చాలా బాగా చూసుకుంటాను, ఈ గురుకులంలో ఏమింటావు, ఇక్కడ ఎన్ని కష్టాలు ఉన్నాయి కదా అని, నువ్వు నన్ను ఇక్కడ చూసుకున్నావు, ఇంత సహాయం చేసావు కదా, నీకు కూడా నేను తర్వాత చాలా సహాయం చేస్తాను, మన ఇద్దరము పాంచాల రాజ్యానికి వెళ్ళిపోదాము, ఇక్కడ గురుకుల శిక్షణ అయిపోయిన తర్వాత అని ఎప్పుడు అంటూ ఉంటాడనమాట. అన్నిటికీ ద్రోణాచార్యులు నవ్వి ఊరుకుంటారనమాట. వాళ్ళ విద్యాభ్యాసం మొత్తం అయిపోయిన తర్వాత ద్రుపదుడు వాళ్ళ రాజ్యానికి వెళ్ళిపోయే టైం వస్తుంది, ఇంకా వెళ్ళిపోవాలి అనమాట రాజ్యానికి. సో వెళ్ళిపోతూ ఏమంటాడు అంటే, ద్రోణాచార్య నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటావు, నిన్ను వదిలి కూడా నేను ఉండలేను, నువ్వు కూడా నా దగ్గరకు వచ్చేసేయి, నీకు సగం రాజ్యం ఇస్తాను అని, నువ్వు సగం రాజ్యం చూసుకో, నేను సగం రాజ్యం చూసుకుంటాను, నువ్వు నాతో వచ్చేసేయి అంటాడనమాట. అంటే అంత స్నేహం ఏర్పడుతుంది ఇద్దరికి. అప్పుడు ద్రోణాచార్యులు ఒక నవ్వు నవ్వి, నిజంగా నాకు అవసరం వచ్చినప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను, తప్పకుండా నీ ఆశ్రయం పించడానికే వస్తాను, ఇప్పుడు మాత్రం నువ్వు వెళ్ళి రాజ పట్టాభిషేకం చేసుకొని
రాజ్యంని పాలించు అని చెప్తే అతను ద్రుపదుడు రాజ్యానికి వెళ్ళిపోతాడు. ద్రోణాచార్యులు ఇక్కడే ఉంటారు. మళ్ళీ భరద్వాజ శిష్యులతో అందరితో కలిసి విద్య నేర్చుకుంటూ ఈ గురుకులంలో కంటిన్యూ అవుతూ ఉంటారనమాట. అక్కడ ద్రుపద మహారాజు పట్టాభిషేకం చేసుకొని పాంచాల రాజ్యానికి పెద్ద రాజు అవుతాడు. ద్రోణాచార్యుడికి పెళ్లి అవుతుంది. పెళ్లి అయిన తర్వాత భార్య కృపి కృపితో పెళ్లి అవుతుంది అన్నమాట. అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక మగ శిశువు జన్మిస్తాడు. ఆయననే అశ్వత్థామ అన్నమాట. అశ్వత్థామను చాలా ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. చాలా కరువు వస్తుంది గురుకులం చుట్టూ అంతా అన్నమాట. ఇంకా ఆ బాలుడికి ఒక పాలు పట్టే అంత డబ్బు కూడా వీళ్ళకు ఉండదు. అంటే డబ్బు అంటే ఆవులు కూడా పాలివ్వవు కదా! కరువు కాటకాలు వాటి గట్టి లేకపోతే అసలు పాలివ్వక, పాల గురించి చాలా తపిస్తారు వాళ్ళు. వాళ్ళకున్న చిన్న ధాన్యంని ఏం చేస్తారు, పిండిలాగా చేసి, అది పల్చగా చేసి పట్టబోతే, పాల రుచి తెలిసిన బాలుడు అది స్వీకరించడు. సో, కొడుకుని ఎట్లాగన్నా బతికించుకోవాలి అన్న తండ్రి ప్రేమతో అప్పుడు ద్రుపద మహారాజు గుర్తొస్తాడు. అరే! ఇంత మంచి స్నేహితుడు నాకుండంగా నేనెందుకు ఇంత కష్టపడాలిగా? ఎళ్లి ఒక 4 ఆవులనన్నా తెచ్చుకుందాము నేను. బాలుడికి పాలు అట్లాగే నా జీవనోపాధి గూడా అవుతుంది గదా! అని పాంచాల రాజ్యముకెళ్తాడు. అంత ఈజీగా లోపలికి రానిస్తారా? రానివ్వలేదు. అక్కడ ద్వారపాలకులు. అది ఇది చెప్పి ఆఖరికి ద్వారపాలకులు గురుకులంలో మీ స్నేహితుడంట అవి ఇవి చెప్తే చాలా అసలు అక్కడి నుంచి వెళ్ళడు. ఎందుకంటే బాలుడిని తలుచుకుంటే అశ్వత్థామను తలుచుకుంటే ఎట్లాగన్నా నేను స్నేహితుడిని కలవాలి. కొన్ని ఆవుల్ని నేను నా గురుకులానికి తీసుకెళ్ళాలన్న పట్టుదలతో అక్కడే ఉంటాడు. అప్పుడు ఆ ద్వారపాలకులు చూసి లోపలికి వదులుతారు. లోపలికి ఎళ్ళడమే మిత్రమా, మిత్రమా అని దగ్గరికి వెళ్లి చేస్తే గుర్తు పట్టనట్టు చేస్తాడు ద్రుపద మహారాజు. ఈయనకేమీ అర్థం కాదు. చాలా గుర్తులు తెస్తారు. "నువ్వన్నావు కదా! ఇక్కడికే వచ్చేయమని, మనిద్దరం సగరాజ్యం చేద్దామని." దేనికి గుర్తుపట్టని అసలు నీ ఇది ఏంటి? నువ్వు ఒక బ్రాహ్మణుని పేద కుటుంబానికి చెందిన మనిషివి. నువ్వు ఏంటి? నేను ద్రుపద మహారాజుని. చిన్నప్పుడు కూడా నేను చిన్న యువరాజునే. అట్లాంటిది నీకు నాకు స్నేహం ఏంటి? విద్య నేర్చుకున్నామో నేను రాజ్యానికి వచ్చేసాను. నువ్వు అక్కడ ఉండిపో. నాకు నీతో స్నేహం ఏంటి? అని చెప్పి ఆ ద్వారపాలకులకు చెప్తాడు. మనం రాజ్యంలో ఎవరు కష్టాలు ఎలా ఉన్నా గూడా సహాయానికొస్తే ఏదో చిన్న సహాయం చేసి పంపిస్తాము. అలాగే ఈయనకు కూడా ఆవులు అడుగుతున్నారు గదా! 2, 3 ఆవులనిచ్చి పంపిచ్చేయండి. ఈయనకి నాకు ఏ సంబంధము లేదు అని చెప్తాడన్నమాట. ఆ విషయము విన్న ద్రోణాచార్యులు చాలా బాధపడతాడన్నమాట. వాళ్ళు ఇద్దరు గడిపిన రోజులేంటి, ఇప్పుడు ఈయన అన్న మాటలేంటి రాజుగా అని చాలా బాధపడి, అప్పుడు వెళ్ళిపోతుంటాడన్నమాట. ఇంకా ఆవుల్ని కూడా తీసుకోవాలనిపిచ్చదన్నమాట. అప్పుడు ఒక గట్టి శపథం చేస్తాడు. యాక్చువల్‌గా ఈ బ్రాహ్మణ కుటుంబము, అడవిలో పెరిగిన వాళ్ళకి ఇంత కోపాలవి రావు. కానీ ఎక్కడో చివుక్కుమనిపిచ్చింది ఆయనకి. అనిపిచ్చి రాజస కణిక అంటారు. చిన్న కణిక అన్నమాట అనిపిచ్చింది. ఆహా! నాకు సగ రాజ్యం ఇస్తా అన్నాడు గానీ నేనప్పుడు ఆశపడలేదు, రాలేదు. ఇప్పుడు ఆవుల్ని అడిగితే గూడా నన్ను పట్టించుకోలేదు. నేను స్నేహితుడని గూడా ఒప్పుకోలేదు అని చిన్నగా అనిపిచ్చి శపథములు మనసులో చేసుకుంటాడు. ఎప్పటికైనా ఆయన ద్రుపద మహారాజే అన్నాడు సగ రాజ్యం. అలాగే నేనెట్లైనా సగ రాజ్యము తీసుకొని ద్రుపద మహారాజుకి సమంగా పాలిస్తూ నేను కూడా ఇక్కడికే వస్తాను అనుకుంటూ వెళ్తారన్నమాట. వెళ్తే అప్పుడు తెలుస్తుంది అన్నమాట దారిలో భీష్మాచార్యులు పాండవులకి, కౌరవులకి ఒక గురువుని వెతుకుతున్నారని తెలుస్తుంది. తెలిసి ఇదే మంచి అవకాశం. నేనొక మంచి శిష్యుల్ని తయారు చేయొచ్చు. నా విద్యనన్నీ నేర్పిచ్చి అని ఎళ్లి భీష్ముడు కలిస్తే కొన్ని పరీక్షలు పెడతారు కదా! మరి వాళ్ళ పిల్లలకి. అట్లాగే కొన్ని పరీక్షలు పెట్టి మాట్లాడి అన్నీ చేసిన తర్వాత భీష్ముడికి అనిపిస్తుంది. ఈయననే వీళ్ళకి ఈ పిల్లలకి సరైన గురువు అని ద్రోణాచార్యుల్ని కౌరవులకి, పాండవులకి గురువుగా ఆయన కొడుకు అశ్వత్థామ గూడా ఇక్కడే ఉండి, ఈ పిల్లలతో పాటు అశ్వత్థామ గూడా అన్ని విద్యలు నేర్చుకుంటూ ఈ రాజ్యంలోనే ఉండి ఆయన కష్టాలు తగ్గుతాయి. సో, వీళ్ళ విద్య అంతా ముగుస్తుంది. పాండవులది, కౌరవులది అంతా. ముగిసిన తర్వాత జనరల్‌గా గురుదక్షిణ ఏంటి గురువు అని అడుగుతారు కదా! ఆచార్య మేము గురుదక్షిణ ఇవ్వాలి. మీకేమి ఇవ్వాలి అని అడిగినప్పుడు ఈయన ఒక
మనసులో పెట్టుకొని వచ్చాడు కదా! అక్కడ పాంచాల రాజ్యం నుంచి తిరిగి వచ్చేటప్పుడు అది వెల్లడిస్తాడన్నమాట. నాకు ద్రుపద మీరు ఎళ్లి పాంచాల రాజ్యానికి ద్రుపద మహారాజుతో యుద్ధము చేసి ఓడించి ఆయనను నా దగ్గరికి తీసుకొని రావాలి అని చెప్తాడన్నమాట. చెప్పినప్పుడు కౌరవులు ముందే మేమెళ్తాము అని వెళ్ళి తర్వాత ఉత్త చేతులతో వస్తారు. తర్వాత అర్జునుడు మనకు తెలిసిందే పాండవులు ఎళ్లి అర్జునుడు ద్రుపదుడిని బంధించి యుద్ధములో గెలిచి ద్రుపదుడిని తీసుకొనొచ్చి ద్రోణాచార్యుని ముందు పెడతాడన్నమాట. అదే ఆయన గురు దక్షిణ. అర్జునుడు పాండవులు గురు దక్షిణగా ద్రోణాచార్యులకి ఇచ్చారన్నమాట. సో అప్పుడు ద్రోణాచార్యులు అంటారన్నమాట, ఇది చూసావా ఇప్పుడు నీకు పాంచాల రాజ్యం లేదు, అది ఇప్పుడు నా చేతిలో ఉంది మొత్తం రాజ్యం. ఇప్పుడు నీకు మనిద్దరం సమంగా ఉండాలని ఒక శపథం చేసుకున్నాను. నీకు సగరాజ్యం నేను ఇస్తున్నాను, ఎందుకంటే మొత్తం నా చేతిలో ఉంది. సగరాజ్యం నీకు ఇస్తున్నాను, సగరాజ్యము నేను తీసుకుంటాను అని తీసుకెళ్లి ఆ రాజ్యంలో వదిలేయండి అని చెప్తాడు. అప్పుడు ఇంకా ద్రుపద మహారాజు అంత రాజుగా బతికి అంత రాజ్యం నుండి ఇట్లా ఒక బందీగా వచ్చి ద్రోణాచార్యులకు ఏమన్నాడు, బ్రాహ్మణుడివి నువ్వు, నీకు ఇవన్నీ అవసరమా అవన్నీ అన్నాడు కదా. సో చాలా బాధ వేసి ఇంత పెద్ద శిష్యుని తయారు చేశాడే అర్జున్ని, నన్నే బంధించి తీసుకొచ్చాడు అంటే ఈయనకి ఎన్ని విద్యలు వచ్చు ద్రోణాచార్యులకి అని మనసులో ఒకలాంటి ఇది పెట్టేసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆ మనసులో అర్జునుడి మీదే ఉంటుందన్నమాట. ఏంటి ఇంత బలశాలి, ఇన్ని విద్యలు వచ్చు అర్జునుడికి, నన్నే బందీ చేసేసాడు అని మనసులో పెట్టుకున్నాడు. ఇంకొక వైపు నేను ఎలాగైనా ద్రోణాచార్యుల్ని మళ్ళీ సంహరించాలి, వధించాలి అని పెట్టుకొని వచ్చి రాజ్యానికి సగ రాజ్యం ఉంది కదా, వచ్చి ఒక పెద్ద యాగము చేస్తాడనమాట. ఆ యాగములో ఏమి వరముగా అడుగుతాడంటే ఒక పుత్రిక కావాలి, ఆ పుత్రికని నేను అర్జునుడికి ఇచ్చి ఒక పుత్రిక కావాలి. ఎందుకు కావాలి, అర్జునుడి అల్లుడిని చేసుకోవాలి, అంత బలశాలి అయిన అర్జునుడు కావాలన్నమాట. ఒక పుత్రికని ఒక పుత్రుడు అన్నమాట. ఆ పుత్రుడు ఎట్లా ఉండాలి అంటే ద్రోణాచార్యుని వధించే పుత్రుడే నాకు కావాలి అని యాగము చేసి దాంట్లో నుంచి ఒక పుత్రిక ద్రౌపది, ఒక పుత్రుడు దృష్టద్యుమ్నుడు, ఇద్దరు వస్తాడనమాట. అది దృష్టద్యుమ్నుని కథ. ఇప్పుడు దృష్టద్యుమ్నుడు ఎవరు, ఎలా ఎందుకు వచ్చాడు, ద్రోణాచార్యుని సంహరించడానికి. అది ద్రోణాచార్యులకు తెలుసా, ఖచ్చితంగా తెలుసు. ఆయనకు తెలియదంటూ ఏమీ లేదు. ఆయనకి తెలిసే విశాల హృదయుడమైన అందరి పిల్లల్లాగే ఈ అబ్బాయి కూడా నేర్చుకొని ఈ విద్య, నాకు టైం వస్తే నేను పోతాను అని అన్ని విద్యలు నేర్పించాడు, అందరిలాగే నేర్పించాడు. ఇంకా ఎంత బుద్ధిమంతుడయ్యాడో అన్నమాట దుష్టద్యుమ్నుడు కూడా. కానీ ఆయన పుట్టుకనే ద్రోణాచార్యుని వధించుట. ఇవి అందరికీ తెలుసు. ఎవరు, దుర్యోధన తెలుసు, అక్కడ ఉన్న ఆయన యాగము చేసి దుష్టద్యుమ్నుడు పుట్టాడని తెలుసు, అందరికీ తెలిసినా కూడా ఈయన శిష్యులాగా ఇలా వచ్చి ప్రియ శిష్యుడయ్యాడు, అన్ని నేర్చుకొని ఇప్పుడు పాండవుల ఎదురుకొచ్చి నుంచున్నాడు అంటే నీ వధ కోసమే అన్నట్టు ఎవరు చెప్పారు. ఈ సింపుల్ 2 లైన్ల శ్లోకంలో ఇట్లా చెప్పాడనమాట. ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత, నీ ఎదురుగా నిన్ను సంహరించే ద్రుపద పుత్రుడైన దృష్టద్యుమ్నుడు ఉన్నాడు. నీ శిష్యులాగా నువ్వు ఆయనకి శిక్షణ ఇచ్చావు, నీకు తెలుసు, అయినా నీదంత పెద్ద విశాల హృదయము, నువ్వు అంత పెద్ద శిక్షణ ఇచ్చి ఇప్పుడు మనకే అటువైపుగా నుంచునేటట్టు చేశావు అని ఒక గురువుని ఎత్తి పొడుపు మాటలతో లోపములు చెప్పుతూ అన్ని మాట్లాడుతున్నాడు. ఎక్కడ మాట్లాడుతున్నాడు, యుద్ధ భూమిలో. సంసిద్ధమైంది, యుద్ధము మొదలవడానికి రెడీగా ఉంది దుర్యోధన. అది ఎట్లా చూపుతుందంటే మొదట మనము ఏదైనా పూజ చేసుకున్నప్పుడు వినాయకుడిని దండం పెట్టుకుంటాం. ఆ వినాయకుడికి సరిగ్గా దండం పెట్టుకోకుండా ఏదైనా చేస్తే మనం ఎందుకు పెట్టుకుంటాము, పూజ అంతా ఆ రోజంతా మంచిగా అవ్వాలనే కదా ముందు వినాయకుడికి. మరి యుద్ధం ముందు ఆచార్యులకు ఫస్ట్ మనం నమస్కరించి వాళ్ళ నుంచి దీవెనలు తీసుకొని అన్ని అయి మనము మొదలు పెట్టవలసింది. నువ్వు ఆచార్యుల నుంచి ఆచార్యులతోనే ఇలా మాట్లాడుతున్నావంటే అక్కడ దుర్యోధనుడి అసూయ చాలా బాగా తెలుస్తుంది. కోపము, అసూయ, అసలు నేను గెలుస్తానా, ఇవన్నీ ఆయన మనసులో ఉండి
ద్రోణాచార్యులతో ఈ ఈ మాటలన్నీ అన్నాడనమాట. ఇక్కడ ద్రోణాచార్యులు మళ్ళీ ఒక్కసారి మనం శ్లోకం చెప్పుకుందాము. పశ్యైతాం పాండుపుత్రాణాం మాచార్య మహతీం చముం యూడాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. తెలుస్తుంది, ఇప్పుడు షేర్ చేస్తారా మాతాజీ మీరు? మనం ప్రతి పదార్థం చెప్పుకుందాము. ఈ తెలుగు లేదు, ఇక్కడ ప్రతి పదార్థం లేదు, మీరు పుస్తకంలో నుండి చెప్పొచ్చు. ఇక్కడ నేను ఒక్కసారి చెప్తాను మీకు. ప్రతి వర్డ్ కి చెప్తే అదొక తాత్పర్యం లాగా అనువాదం మంచిగా అర్థమవుతుంది. పశ్యైతాం అంటే చూడుము. ఇక్కడ పాండుపుత్రాణం పాండుపుత్రులందరూ పాండుసుతుల యొక్క ఆచార్య, ఓ ఆచార్య ద్రోణాచార్య, మహతి గొప్పదైన చమూం సైన్య బలము, యూడాం ఏర్పాటు చేయబడిన ద్రుపద పుత్రేణ ద్రుపద పుత్రుని చేత. ఎవరు ఏర్పాటు చేశారు? ద్రుపద పుత్రుడు ఏర్పాటు చేశాడు ఇదంతా. మీ యొక్క ఎవరు ద్రుపద పుత్రుడు? దృశ్యోద్యుమ్నుడు. ఎవరతను? మీ శిష్యుడే. శిష్యేన శిష్యుడు. ధీమత గొప్ప బుద్ధి కుశలుడైన. దృశ్యోద్యుమ్నుడు ఎట్లాంటి మనిషి? ధీమత అంటే మీనింగ్ గొప్ప బుద్ధి కుశలుడైన. అంత పెద్ద విద్యనే కాదు, బుద్ధి కూడా కుశలమైనది. అట్లాంటి మనిషి వ్యూహ రచన చేసి సేనా వ్యూహం చేసి మీ ఎదురుగా నుంచున్నారు. అనువాదం చదువుదాము. ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద పుత్రుని చేత నేర్పుగా పరచబడిన పాండుసుతుల గొప్ప సేనను చూడుము. ఎలా అంటున్నాడు చూడండి ఇక్కడ. ద్రుపద పుత్రుడు నేర్పుగా అన్ని కరెక్ట్ గా చేశాడు. సైన్యాన్ని నుంచోపెట్టడం అదంతా చాలా పెద్ద వ్యూహ రచన చేశాడు. పాండుసుతుల గొప్ప సేనను చూడుము. నిజంగా చెప్పాలి అంటే డివిజను ఏదో అంటారా, డివిజన్ కూడా కౌరవులకి సేన చాలా ఎక్కువ ఉంటుంది, పాండవులకి తక్కువ. కానీ ఇక్కడ ఈయన అసూయ భయము ఇవి రెండు వెంటాడుతున్నాయి దుర్యోధనుడి. ఆయనకు కూడా తెలుసు ఇది కురుక్షేత్రం ఉన్నది ఎక్కడ? ధర్మక్షేత్రంలోనే. దాని ఆ స్థలమునే ధర్మక్షేత్రం అంటారు. అట్లాంటి దాంట్లో ఈ అసూయ ఇవన్నీ పెట్టుకొని నుంచున్నాడు కాబట్టి ఆయనకి ఈ భయాలన్నీ వస్తున్నాయి అని ఇక్కడ ఈ అనువాదంలో చెప్పబడింది. భాష్యము. ఇప్పుడు మీకు నేను ఈ కథ చెప్పాను కదా, భాష్యము చదవడంలోనే మీకు మొత్తము అర్థమైపోతుంది. బ్రాహ్మణుడు మరియు గొప్ప సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని లోపములను గొప్ప రాజనీతి చతురుడైన దుర్యోధనుడు ఎత్తి చూపదలచెను. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఈ వర్డ్స్ అన్ని ద్రుపద పుత్రైన తవ శిష్యైన ధీమత పాండుపుత్రానం ఇవన్నీ మీ ద్రోణాచార్యుని లోపం. ఒక గురువునికి లోపాలు ఎత్తి చూపడం ఎంత తప్పు ఒక శిష్యునిగా. కానీ ఇక్కడ దుర్యోధనుడు ఆ పని చేస్తూ ఉన్నాడు. అదే గొప్ప రాజనీతి అనుకుంటున్నాడు, కానీ అది కాదు. అర్జునుని పత్ని అయిన ద్రౌపదికి తండ్రి అయిన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యుడు ఏదో ఒక రాజకీయ వైరము కలిగి ఉండెను. ఇప్పుడు చెప్పాను కదా ఏమి ఆ రాజకీయ వైరము అని. అది ఇదే రాజకీయ వైరం అన్నమాట. ఆ వైరము చేత ద్రుపదుడు ఒక గొప్ప యాగము నిర్వహించి ద్రోణాచార్యుని వధింపగలిగే పుత్రుని వరముగా పొందెను. ఆ పుత్రుడు ఎవరు? దృష్టద్యుమ్నుడే అన్నమాట. ఎవరిని వధించాలి? ద్రోణాచార్యుని వధించాలి. ఆ వైరముకి కోపాలు వచ్చాయి కదా, పాండవులు వెళ్ళి ఆయనను బంధించి తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు ఈ యాగము తలబెట్టి పుత్రుని వరంగా పొందెను. ఈ విషయమును ద్రోణాచార్యుడు ఎరుగును. ద్రోణాచార్యుడికి తెలుసు దృష్టద్యుమ్నుడు ఒక పుత్రుడు పుట్టాడు, ఆయనే దృష్టద్యుమ్నుడు, ఆయననే నన్ను వధిస్తాడని. ఆయనను ద్రుపదుని పుత్రుడైన దృష్టద్యుమ్నుడు అస్త్ర విద్య అభ్యాసము కొరకై తనను సమీపించినప్పుడు ఒక చిన్న శిష్యుడు వచ్చి గురువు దగ్గర, నీ దగ్గర నేను అభ్యాసించాలి అస్త్ర విద్యలన్నీ అన్నప్పుడు ఆయన హృదయం చూడండి, విశాల హృదయుడైన బ్రాహ్మణుడిగా అతడు తన అస్త్ర విద్యా రహస్యములన్నిటినీ అతనికి తెలుపటకు ఏ విధముగాను సంకోచింపలేదు. చూసారా,
ఆయనకు తెలుసు నన్నే వధించడానికి పుట్టాడు, అయినా కూడా ఒక శిష్యుడుగా నా దగ్గరికి వచ్చి అభ్యాసం చేస్తానని అడిగాడు. అట్లాటప్పుడు నాకు బ్రాహ్మణుడిగా చాలా పెద్ద హృదయం ఉండాలి అని అన్ని రహస్యాలు అన్నీ చెప్పి దేనికి సంకోచించకుండా అన్ని విద్యలు నేర్పాడు. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధ రంగంలో ధృష్టద్యుమ్నుడు పాండవుల పక్షము వహించెను. పుట్టింది అందుకు కదా, అందుకే పాండవుల పక్షంకి వెళ్ళిపోయాడు వధించడానికి. ద్రోణాచార్యుని నుండి అభ్యసించిన విద్యా నైపుణ్యముతో అతడే పాండవ సేనా వ్యూహమును రచించెను. చెప్పాను కదా, ఒక ఎగ్జాంపుల్ కూడా రచించెను అంటే అంతా కరెక్ట్ గా చూస్తారనమాట. ఎప్పుడు ఎట్లా జరగాలి, ఎవరు ఏ యుద్ధం ఎవరితో చేయాలి, అదంతా ఎవరు చేశారు? దృష్టద్యుమ్నుడే చేశాడు. ఆయన విద్య నైపుణ్యం అంత పెద్దదన్నమాట. కనుక ద్రోణాచార్యుడు సావధానుడై ఎట్టి రాజీ లేకుండా యుద్ధము చేయవలనని ఉద్దేశముతోనే అతడు చేసిన ఈ పొరపాటును దుర్యోధనుడు ఎత్తి చూపెను. రాజీకి ఎక్కడ ఒప్పుకున్నాడని కౌరవులు ఒప్పుకున్నాడా? దుర్యోధనుడు ఒప్పుకున్నాడా? ధృతరాష్ట్రుడు ఎవ్వరూ ఒప్పుకోలేదు అసలు రాజీకి. ఇప్పుడు అంటున్నాడు అనమాట, నీ ఎదురుగా ఇంత సైన్యం, ఇంత బలమైన సైన్యం ఉంది, ఇప్పుడు మనము యుద్ధము వాళ్ళతో చెయ్యాలి. అంతేకాకుండా తన ప్రియ శిష్యులైన పాండవుల పట్ల కూడా ద్రోణాచార్యుడు యుద్ధరంగంలో ఎట్టి ఉదారతను ప్రదర్శింపరాదని కూడా అతడు దీని ద్వారా తెలుపదలిచెను. అందరికీ తెలుసు అర్జునుడు పాండవులు వాళ్ళ బుద్ధి కుశలతకు చాలా ఇష్టము ద్రోణాచార్యునికి. కానీ మీరు మా వైపు ఉన్నారు కాబట్టి ఆ పాండుపుత్రునికి ఎటువంటి ఉదారతను చూపించరాదు, మీరు యుద్ధంలో ఆపోజిట్ పక్షంలో ఉన్నారు అని అది కూడా కొంచెం ఎత్తి తెలుపుతున్నాడు. ముఖ్యంగా అర్జునుడు అతనికి మిక్కిలి ప్రియమైన బుద్ధిశాలి శిష్యుడు. యుద్ధములో అట్టి ఉదారత పరాజయమునకు దారి తీయునని కూడా దుర్యోధను హెచ్చరించు. ఒక గురువు దగ్గరకు వచ్చి, గురువుకి తెలియదా యుద్ధము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసు కదా, అయినా కూడా అన్ని హెచ్చరిస్తున్నాడు. ఒక గురువు అయితే నీ ప్రియమైన శిష్యుడు అటు పక్కన ఉన్నాడు, మీరు అతని ఉదారతతో చూడకండి, మనం మీకు ఉదారత బుద్ధి ఉంటే మనం యుద్ధంలో పరాజయము పొందుతాము. ఇవన్నీ హెచ్చరికలు. ఎవరు హెచ్చరిస్తున్నారు? దుర్యోధనుడు అతని గురువుకి సైడ్ హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ ఈ చిన్న శ్లోకంలో మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమి చెప్తున్నాడంటే, గురువుకి మనము గురువు దగ్గరికి వెళ్ళడమే ముఖ్యం కాదు, నమస్కారం పెట్టడం కాదు ముఖ్యం. మనం ఎన్నిసార్లు వెళ్ళినా కూడా గురువుతో ఎలా మాట్లాడాలి అన్నది ఇక్కడ చాలా ముఖ్యం అన్నమాట. గురువుతో ఎలా మాట్లాడాలి. అర్జునుడు ఇక్కడ చూడండి, అర్జునుడు ఎప్పుడు శ్రీకృష్ణ పరమాత్మతో ఎట్లా మాట్లాడుతూ వచ్చాడు? చాలా సౌమ్యంగా ఉన్నాడు. ఏ గురువుతోనైనా అట్లాగే ఉన్నాడు కదా. సో ఎప్పుడు జయమే ఉంటుంది అక్కడ. ఇక్కడ ఈయన గురువుకే అసలు ఇది ఏమంటారు, రెస్పెక్టే లేదు అసలు. అన్నిటికీ లోపాలు చూపిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు ఒక గురువుని. నువ్వు ఇవి చేసావు అవి చేసావు అని చెప్తున్నాడు. అది కూడా ఎప్పుడు? యుద్ధ సమయమున. సో యుద్ధ సమయంలో ఒక గురువు దగ్గరికి దుర్యోధనుడు వచ్చాడంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆశీర్వాదమే తీసుకోవాలి, నమస్కరించాలి. మన ఎదురుగా వాళ్ళు ఉన్నారు, మనం ఏమి చేద్దాము, ఇట్లాంటి ప్రశ్నలతో ఉండాలి. కానీ ఇక్కడ అన్ని ఎత్తిపడుపు మాటలతో ద్వంద్వ అర్థాలతోనే మాట్లాడి ద్రోణాచార్యుల మనసుని చాలా ఇచ్చేశారంట. ఈ ఒక్క శ్లోకంతోనే మనము ఇది నేర్చుకోవాలన్నమాట. గురువుతో ఎలా ఉండాలి, ఏమి చెయ్యాలి అన్నది చాలా ముఖ్యం అన్నమాట. ఇక్కడ గురువులు ఎట్లా మనము భాగవతంలో నేర్చుకున్నాము, అన్ని శాస్త్రాలు చదివి అన్నిటిని ఆచరించి అప్పుడు వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తారు కదా. సో అలా చెప్పిన వ్యాస మహర్షి, సుఖదేవ గోస్వామి, సూత మహర్షి వీళ్ళంతా ఆచరించిన వాళ్ళే. సో నెక్స్ట్ వాళ్ళు కూడా అలా ఆచరిస్తేనే వస్తారు. కానీ ఇక్కడ ఈ శిష్యుడు చూడండి, ద్రోణాచార్యులు నేర్పించిన విన్నో కానీ అవన్నీ ఆచరణలో పెట్టలేదు. అదే శిష్యరికంలో ఉన్న ఎవరు? అర్జునుడు అన్ని పాటించాడు. సో అందుకే ఇక్కడ ఈ భగవద్గీతలో మనకి గురువుని ఎలా నమస్కరించాలి, గురువుతో ఎలా మాట్లాడాలి, గురువుని ఎలా మలుసుకోవాలి గురువుతో అని, ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవ్వాలి,
ఎన్ని స్కిల్స్ నేర్చుకున్నా, ఇక్కడ చాలా స్కిల్స్ నేర్చుకుంటారు. దుర్యోధనుడు కూడా చాలా పెద్ద బలశాలి. కానీ ఫస్ట్ స్కిల్ ఏంటి? మర్యాద పూర్వకంగా మాట్లాడము, గురువుని నమస్కరించడం. అవి రెండే లేవు. అందుకే కంపల్సరీ పరాజయమే పొందాడు. 3వ శ్లోకంలోనే చెప్పేస్తున్నాడు. ఫస్ట్ శ్లోకంలోనే ఎవరికి ధృతరాష్ట్రుడికి డౌటే, అది ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం అది అని భయమే ఉంది. మళ్ళీ రెండో దాంట్లో కూడా అక్కడ సేనని చూస్తూనే ఉన్నాడు. సేనాధిపతి అయిన ద్రోణాచార్యుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే, పాండవుల సైన్య బలం చూడగానే కొంచెము అసూయ, అనుమానము, భయము వచ్చే వెళ్ళాడు. వెళ్ళి ఈ శ్లోకము గురువుతో చెప్పాడనమాట. సో మనము గురువులకు ఎప్పుడు వంగి వంగి ఉండి వాళ్ళు చెప్పిందల్లా పాటిస్తూ ఎలా నడుచుకోవాలో నేర్చుకుంటూ ఉండడమే మన ఈ 3వ శ్లోకము నుంచి నేర్చుకోవాల్సింది. కంపేర్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. అర్జునుడు ఎలాంటి శిష్యుడు, ఒకటే ద్రోణాచార్య శిష్యులే వీరు. అర్జునుడు ఎలాంటి శిష్యుడు అని, దుర్యోధనుడు ఎలా శిష్యుడు. మనం ఎవరి పక్షాన ఉంటే మనకు జయము కలుగుతుంది అని మనకి తెలుసు. చెప్పనక్కర్లేదు, ఇన్ని రోజుల నుంచి మనము క్లాస్ తీసుకుంటూనే ఉన్నాము. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ మాతాజీ. హరి 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 బోల్ బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చాలా హరే కృష్ణ అండి. బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, బాగా చెప్పారండి. హరే కృష్ణ అండి. హరే ఎవరు కృష్ణ మాతాజీ, వివరణ బాగా చెప్పారు మాతాజీ. ఈ మాత్రం తెలిసింది చెప్పాను. ఏమైనా ప్రశ్నలు ఉంటే మనం పరిపూర్ణ పద్మావతి మాట్లాడి ఇంకా క్లియర్ ఏమైనా చేయాలి అంటే చేస్తారు. నాకు తెలిస్తే నేను చెప్తాను. టైం ఉంటే ఎవరైనా శ్లోకం చదువుతారా? ఎస్ మాతాజీ, ఎవరైనా శ్లోక చదువుతాము అనే వాళ్ళు భాష్యం అని 15 minutes ఉంది, హ్యాండ్ రైస్ చేశారంటే పిలుస్తాం. శోభ మాతాజీ శ్లోక చదువుతారా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ, చదువుతా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, శ్లోక చదవండి. పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చముం యూడాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సరోజ మాతాజీ అనువాదం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణాం. శ్రీల ప్రపాదకి జై. అనువాదము. ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడకు ద్రుపద తనయునితో దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండు సుతుల గొప్ప సేనను గాంచుము. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణాం. హరే కృష్ణ మాతాజీ. ఇంద్రబోయిన మాతాజీ భాష్యం చదువుతారా మాతాజీ? బ్రాహ్మణులను గొప్ప సైన్యాధిపతి ఇంద్రబోయిన మాతాజీ. ద్రోణాచార్యుని లోపములను రాజనీతి నిపుడైన దుర్యోధనుడు హరే కృష్ణ మాతాజీ. నందెను. హరే కృష్ణ మాతాజీ భాష్యం చదువుతారా మాతాజీ? ఎస్ మాతాజీ. భాష్యము శ్రీల ప్రభుపాదికి జై. బ్రాహ్మణుడును గొప్ప సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని లోపములను రాజనీతి నిపుణుడైన దుర్యోధనుడు ఎత్తి చూపనించెను. ద్రౌపది అంటే అర్జునుడి భార్య ద్రౌపది జనకుడైన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యుడు రాజకీయ వైరమును కలిగి ఉండెను. ఆ వైరము కారణంగా ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞమును ఆచరించి ద్రోణుని సంహరింపగల పుత్రుని వరముగా పొంది ఉన్నాడు. ద్రోణాచార్యుడు ఈ విషయమును సంపూర్ణముగా ఎరిగియున్నను. ద్రుపద తనయుడైన దుష్టద్యుమ్నుడు యుద్ధ విద్యను నేర్చుటకే తన చెంతకు చేరినప్పుడు విశాల హృదయము కలిగిన బ్రాహ్మణునిగా వర్తించి అతనికి యుద్ధ రహస్యమును తెలియచేయటలో సంకోచమును కనపరచలేదు. ఇప్పుడు దృష్టద్యుమ్నుడు కురుక్షేత్ర యుద్ధరంగమున పాండవుల పక్షము వహించెను. ద్రోణాచార్య నుండి నేర్చిన విద్యతో అతడే పాండవ సేనా వ్యూహమును సైతము రచించెను. ద్రోణాచార్యుడు సావధానుడే రాజధారణ లేని యుద్ధము చేయవలను ఉద్దేశముతో అతని ఈ తప్పిదము దుర్యోధనుడు ఎత్తి చూపెను. ప్రియతమ శిష్యులైన పాండవుల యుద్ధరంగమున అతడు అదే విధముగా మృదు స్వభావముతో వర్తించరాదని తెలియజేయుటయు దుర్యోధను ఉద్దేశ్యమై ఉండెను. ముఖ్యముగా అర్జునుడు అతనికి ప్రియతముడును మరియు తెలివి గలవాడునైన శిష్యుడు యుద్ధమునందు అటువంటి
కనికర భావము అపజయమునకు దారి తీయుననియు దుర్యోధనుడు హెచ్చరించెను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. లలిత మాతాజీ శ్లోకం చదువుతారా మాతాజీ? చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. పశ్యతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చ మూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. హరే కృష్ణ మాతాజీ. పశ్యేతాం పాండుపుత్రాణం. హరే కృష్ణ మాతాజీ. దేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ అనువాదం చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఓకే మాతాజీ. ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద తనయునితో దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతులు గొప్ప సేనను గావించుము. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. సరోజ విశ్వనాథ్. హరే కృష్ణ మాతాజీ. సరోజ విశ్వనాథ్ హరే కృష్ణ మాతాజీ. మాతాజీ భాష్యం చదవండి మాతాజీ. ఓకే మాతాజీ. గొప్ప రాజనీతివేత్త అయిన దుర్యోధనుడు బ్రాహ్మణ సేనానాయకుడైన ద్రోణాచార్యుని లోపములను సూచింపగోరాను. అర్జునుని భార్య అయిన ద్రౌపది తండ్రియకు ద్రుపద మహారాజుతో ద్రోణులకు ఏదో రాజకీయమున్న కలహం ఉండెను. తత్ఫలితముగా ద్రుపదుడు ఒక యజ్ఞము చేసి ద్రోణాచార్యుని వధింపగల కుమారుణ్ణి బడయుటకు ఆశీర్వాదము పొందెను. ద్రోణునికి ఇది పూర్తిగా తెలియను. అయినను విశాల హృదయుడైన బ్రాహ్మణుడు అగుటచే అతడు అస్త్ర విద్యాభ్యాసమున ద్రుపదని కుమారుడైన దృష్టద్యుమ్నుడు తన దగ్గరకు వచ్చినప్పుడు అస్త్ర విద్యా రహస్యముల అన్నింటినీ తెలుపుటకు వెనుదీయలేదు. ఇప్పుడు కురుక్షేత్ర రంగమున దృష్టద్యుమ్నుడు పాండవుల పక్షము వహించి ద్రోణాచార్యుని నుండి నేర్చుకున్న విద్యా నైపుణ్యము చేతనే సేనా వ్యూహములను పన్ని ఉండెను. ద్రోణాచార్యుడు జాగరూకుడై ఉండి నిర్దయముగా యుద్ధము చేయవలన ఉద్దేశముతో దుర్యోధనుడు ద్రోణాచార్యుడు అనర్చిన పొరపాటును సూచించెను. దీని వలన తన ప్రియ శిష్యులైన పాండవుల విషయమున కూడా యుద్ధములో అతడు ఎట్టి సానుభూతి ప్రదర్శింపరాదని అతడు సూచింపదలించెను. ముఖ్యముగా అర్జునుడు మిక్కిలి నిపుణుడును ప్రియతముడును అయిన శిష్యుడు. అందుచే యుద్ధము ఎట్టి సానుభూతినైనను పరాజయమునకు కారణమగునని కూడా దుర్యోధనుడు హెచ్చరించెను. హరే కృష్ణ మాతాజీ. అనురాధ మాతాజీ శ్లోకం చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. పశ్చాతం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చ మూం వ్యూఢం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. అనువాదం చదవాలా మాతాజీ? నెక్స్ట్ వాళ్ళకి మాతాజీ. ఓకే అండి. థ్యాంక్ యూ మాతాజీ. సుభద్ర మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అనువాదం చదవండి మాతాజీ. సరే. అనువాదము. ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడకు ద్రుపద తనయునితో దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను గాంచుము. హరే కృష్ణ. హరిబోల్ మాతాజీ. We will stop here. ఓకే మాతాజీ. Ravani Mataji, thank you so much for sharing. Hare Krishna Mataji's and Prabhuji's Dandavat Pranam to everyone. నేను అనుకుంటున్నాను మీకు అందరికీ అర్థమైందేమో అని. అర్థమైందా? చాలా బాగా చెప్పారు కదా నాగలీల మాతాజీ. కొంచెం అర్థమైంది మాతాజీ. నిన్న డిస్కస్ చేశారు, కొంచెం కృషి చేశారు బ్యాక్గ్రౌండ్ అంతా తీయడానికి. మనకి ఇంకా బాగా చెప్పాలి అనే ఆతృత తనలో కనిపించింది. చాలా బాగా చెప్పారు. కంగ్రాచులేషన్స్. అండ్ థ్యాంక్ యూ మాతాజీ. సో అర్థమైనది ఎవరైనా ఒకరిద్దరు హ్యాండ్ రైజ్ చేసి ఏమి నేర్చుకున్నారు ఈ శ్లోకంలో, నీతి ఏమిటి అని ఏమైనా చెప్పగల వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఏమి నేర్చుకున్నారు అని. సరోజ మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు మాతాజీ. ఫస్ట్ డే చేశారా? ఓకే, చెప్పండి సరోజ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. ఈ ద్రుపద తనయుడు దుష్టద్యుమ్నుడు
ద్రుపద మహారాజుకి ద్రోణాచార్యులకి అంతకుముందు ఒక వైరం అనేది ఉంటది. ఆ వైరం మూలంగా ద్రోణాచార్యులని ఎదుర్కోవడానికి ద్రుపద మహారాజు యజ్ఞం చేసి ద్రౌపదిని దృష్టద్యుమ్నుడిని బిడ్డలుగా పొందుతారు. ఆ దృష్టద్యుమ్నుడిని ద్రోణాచార్యుల దగ్గరికి శిష్యుడిగా పంపిస్తారు. ద్రోణాచార్యులకి తెలిసినా కూడా దృష్టద్యుమ్నుడు ఇట్లాగా ద్రౌపది మహారాజు యొక్క కుమారుడు నన్ను వధిస్తాడన్న సంగతి తెలిసినా కూడా తన శిష్యుడిగానే తీసుకొని అందరికీ ఎట్లాగైతే విద్య నేర్పించారో దానికి సమానంగా విద్య నేర్పించి శిష్యుడికం చేస్తారు. తర్వాత ఆయన అర్జునుడిని ప్రీతం శిష్యుడుగా చూస్తా ఉంటాడు. అంటే ఎక్కువ ప్రేమతోటి చేస్తాడు. దుర్యోధనుడికి అంత సౌమ్యంగా ఉన్నా కూడా యుద్ధంలో జయించడం కష్టము అని చెప్పని చెప్తాడనమాట. హరి బోల్ మాతాజీ. ఎస్, మొత్తం సారాంశం అంతా చెప్పగలిగారు. వెరీ నైస్. అండ్ జియోమి 2106 నంబర్స్ ఉన్నాయి. ఎవరిది అది? హరే కృష్ణ మాతాజీ. దండవత్సనం. నేను ఈరోజు క్లాస్, నా పేరు సంతోషిని మాతాజీ. సంతోష్ని ఈ రోజే వచ్చారమ్మా మీరు క్లాస్ కి? మాతాజీ ఈరోజు వచ్చాను. ఈ శ్లోక వినడం కూడా నాకు కొంచెం ఫస్ట్ టైమే. ఓకే. నాకు కొంచెం అంటే అర్థమైంది, కానీ చెప్పే విధానం సరిగా వస్తుందో రాదో ఏమో అనుకోకండి మాతాజీ. ఓకే, పర్వాలేదు. ఒక స్టోరీ చెప్పారు కదా మాతాజీ, అంటే ద్రుపద మహారాజు ద్రోణాచార్యుడి మధ్య ఆ శత్రుత్వం అనేది ఎందుకు వచ్చింది అనేది ఆ స్టోరీ నాకు ఒకటి నచ్చినది ఏంటంటే, స్థానంలో ఏదైతే వాళ్ళు ఫ్రెండ్షిప్ ని ఒక బెస్ట్ ఫ్రెండ్షిప్ గా చేసుకున్న తర్వాత నీకు రాజ్యం ఇచ్చేస్తాను వచ్చి అని ద్రోణాచార్యుడు చెప్పడంతో ఒక గురువు కొడుకుగా, ఒక బ్రాహ్మణుడిగా అతను చెప్పడం పద్ధతి కూడా బాగుంది. నాకు అవసరమైనప్పుడు నేను వస్తాను, నాకు ఎప్పుడైతే నాకు అవసరమైనప్పుడు తప్పకుండా నీ దగ్గరకు వస్తానన్న మాట అని ఇవ్వడంతో అతను కూడా ఓకే అని చెప్పిన తర్వాత కూడా అదే పరిస్థితి, అంటే అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అది గుర్తు పెట్టుకొని ఇలా నాకు ఫ్రెండ్ అంటే ఒక నమ్మకం ఉంది అనేసి ఇతను నమ్మకంతో అక్కడికి వెళ్తే అతను ఎవరో తెలియదు అన్నట్టుగా ప్రవర్తించి, అంటే స్నేహం అనే పదానికి అపనమ్మకంగా మార్చేశాడు అతను. కాబట్టి అతని పరంగా నాకు ఆ విషయం నచ్చలేదు. ద్రోణాచార్యుల పరంగా ఏదైతే అన్నారో నాకు ఆ విషయం అయితే ఒకటి నచ్చింది. తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఎంత మనము అంటారు కదా, మనం ఎంత పై స్థాయికి వెళ్ళినా కూడా ఒదుగుతూ ఉండాలని. అలాగే ద్రోణాచార్య విద్య వచ్చినప్పటికీ కూడా ఆ విద్యని ఆ శత్రువు కొడుకుని తెలిసినప్పటికీ కూడా, చంపుతాడనే విషయం తెలిసినప్పటికీ కూడా అందరి పిల్లల్ని ఒకే మాదిరిగా చూసుకుంటూ ఒకే విద్యని అందరికీ, అంటే వాళ్ళ మెంటాలిటీకి తగ్గట్టుగా, వాళ్ళ తెలివితేటలకు తగ్గట్టుగా బాగా యుద్ధంలో అదే నైపుణ్యాన్ని వచ్చే విధంగా నేర్పించడము ఒక గురువుకి నిజంగా ఉండాల్సిన సరైన లక్షణం. అది చూసుకొని ప్రతి ఒక్కరు ఇప్పుడు భౌతికంగా ఉన్న టీచర్స్ కూడా అతన్ని ఎగ్జాంపుల్ తీసుకుని నేర్చుకోవాలనే ఉద్దేశం అనేది నాకు బాగా అర్థమైంది మాతాజీ. నాకు ఇది ఒకటైతే బాగా నచ్చింది. ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత అంటే ద్రుపద మహారాజు ఓడిపోయి కూడా ఒక బలాన్ని తెలుసుకున్నాడు. అంటే ఇంతటి హీనతల దగ్గర ఇంత బలం నేర్చుకున్నాడు ఇతను. హీనత అంటే అంటే నా ఉద్దేశంతో చెప్తున్నా ద్రోణాచార్యులు పేదరికము బలహీనత, పేదరికం అంటే చాలా అనిపిస్తుంది అది ఒక బలహీనత అని, పేదరికం అని నా ఉద్దేశంతో చెప్తున్నాను అన్నమాట. ఇది చెప్పే పద్ధతి సరిగా ఉంది. హరే 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 రామ హరే రామ హరే హరే